తోనైనా అమౌంట్ వేయించుకో, రిమైనింగ్ అమౌంట్ 80 to 1 lakh వేయించినాకనే నువ్వు కానీ చెల్లిపోరా అని చెప్పాడు. ప్రియాంక్ ఒక్కసారి లైన్ లో ఉండు. అకౌంటెంట్ కార్తిక్ ఇప్పుడు మనతో పాటే ఉన్నాడు. నువ్వు కూడా ఒకసారి నీ లైట్ ఏదో అయినట్టుంది, లైట్ కాస్త లైటింగ్ లేకరా. అకౌంటెంట్ కార్తిక్ కూడా లైన్ లో ఉన్నాడు. కార్తిక్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమైంది అసలు? ఇప్పుడు మనతో పాటు ప్రియాంక్ కూడా ఉన్నాడు. ప్రియాంక్, నువ్వు కాసేపు ఒక్కసారి అలానే హోల్లో ఉండు. కార్తిక్ సార్, ఏమైంది చెప్పండి అసలు. సార్, గత కొన్ని రోజుల నుండి డబ్బులు పోతున్నాయి సార్, మన కంపెనీ నుండి, భద్రకాళి ట్యాంక్ బండ్ నుండి. ఓకే సార్, డబ్బులు పోతుంటే చిట్టీలు రాయడము ఇవన్నీ జరుగుతున్నాయి సార్. ఇవన్నీ నేను ప్రూఫ్లు సేకరించి అండ్ వీడియో ప్రూఫ్లు అన్నీ నేను సిఇఓ సార్ దగ్గరికి ప్రొవైడ్ చేశాను సార్. అంటే ఏ విధంగా పోతున్నాయి కార్తిక్? మనకు బిల్లింగ్ మిషన్ ఉంటుంది సార్, కంపెనీ ఇచ్చిన ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ లో ఎంట్రీ అవ్వట్లేదు సార్, ఏది ఒక బిల్లింగ్ ఎంట్రీ అవ్వట్లేదు. ఆ టికెట్స్ మాత్రము మాన్యువల్ గా రాసి పంపిస్తున్నారు సార్. అక్కడ ఉన్న టికెట్ కౌంటర్లు, అక్కడ ఉన్న ప్రియాంక్ మేనేజర్. సో ఇది చూస్తూ నేను ఒక 1 week ఉన్నాను సార్. ఈ 1 week లో నేను వీడియోస్, ఫొటోస్ అండ్ ఆడియోస్ అన్ని సేకరించి సిఇఓ సార్కి పంపించాను సార్. ఎవరు కార్తిక్ ఇప్పుడు ఎవరి డబ్బులన్నీ కూడా కొట్టేస్తున్నారు అని మీ అనుమానం? సార్ సార్ చెప్పండి సార్. ఈ డబ్బులన్నీ కూడా మాయమైపోతున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో సార్, అవన్నీ కూడా ఎవరు కొట్టేస్తున్నారని మీ అనుమానం? సార్, అతను తీసుకొచ్చి ఇచ్చేవాడు సార్. తీసుకొచ్చి ఇస్తే నాకు ఒక 2 days 3 days అట్లా ఇస్తే నేను ఇది కరెక్ట్ కాదేమో అని సిఇఓ సార్కి అండ్ అక్కడ ఉన్న ఆ టీం అందరికి నేను ఆల్రెడీ చెప్పేశాను సార్. వాట్సాప్ చేసేసాను, వీడియోస్ పంపించేశాను, ఆడియోస్ పంపించేశాను, ప్రూఫ్స్ కూడా. ఎవరు తీసుకొని వచ్చి ఇచ్చేవారు మీకు? ప్రియాంక్ సార్. తీసుకొని వచ్చి ఏం చెప్పేవారు మీకు? సార్, ఇది తీసుకోండి అని అంటే నేను ఒక 3-4 days తీసుకున్నాను సార్. తర్వాత నాకు మంచిగా అనిపించలేదు. ఎంత ఇచ్చేవాడు ప్రతిసారి? మీకు వచ్చిన ప్రతిసారి కూడా ఎంత ఇచ్చేవాడు? అది 1000 100 లక్షలైనా ఎంత? 2000 3000 అట్లా ఇచ్చేవాడు సార్. ఓకే హోల్డ్ ఆన్ ఒక్క నిమిషం కార్తిక్. ప్రియాంక్ సార్ దీనికి ఇప్పుడు ఒక బిల్లింగ్ సెక్షన్ అమ్మాయిని లైన్ లో తీసుకోండి సార్. ఈ స్లిప్స్ ఎందుకు దొంగ తిరుగుడు వద్దు. ప్రియాంక్ ఒక్కటే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, సింపుల్ గా క్వశ్చన్ అడుగుతున్నా. నువ్వు 2000 రూపాయల 500 రూపాయల లేకపోతే 3000 ఎందుకని కార్తీక్ వెళ్ళి అన్అఫిషియల్ గా ఇచ్చావు? నేను వెళ్ళలేదు సార్. ఈవెన్ బిల్లింగ్ సెక్షన్ వాళ్ళని నేను ఎప్పుడైతే ఆ బిల్లింగ్ సెక్షన్ కాడ ఉంటానో సార్, కొన్ని రోజులే సార్ తీసుకెళ్లి తన ఎట్లయితే వాళ్ళు మన డినామినేషన్ ఇస్తారో సార్, ఆ డినామినేషన్ ప్రకారమే వాళ్ళ ముందే కెమెరా ముందు లెక్క పెట్టి నేను తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతుంది సార్. కెమెరా విజువల్స్ కూడా మీరు చెక్ చేయవచ్చు సార్, ప్రాబ్లం లేదు సార్. మీరు ఈవెన్ అలాంటి ఆ అమ్మాయి వాళ్ళని కూడా బిల్లింగ్ సెక్షన్ వాళ్ళ అమ్మాయిలను అడగండి సార్. ఎవరు ఫ్రాడ్ చేసిర్రు, ఎవరు బిల్లు సార్. 1 minute ఆడియో ప్రూఫ్లు, వీడియో ఆడియో ప్రూఫ్లు అండ్ మోర్ ఓవర్ రిసిప్ట్లు, ఫోటోలు, ఎవ్రీథింగ్ ఐ హావ్ సార్. ప్రజెంట్ ఐ డు హావ్ సార్. ఓకే, సో ప్రియాంక్ నువ్వు ఇచ్చిన డబ్బులు ఇచ్చినటువంటి ఆడియోలు కూడా ఇతని దగ్గర ఉన్నాయి, నువ్వు ఇచ్చిన ఫోటోలు కూడా నా దగ్గర కూడా ఉన్నాయి సార్. నా దగ్గర కూడా సేమ్ ఆడియో నేనే తనకు పంపించాను సార్, ఎవరు కూడా పంపేయలేదు సార్. ఏం ఆడియో? ఎట్లాంటి ఇష్యూ అయినా మీ దగ్గర ఉంచుకోండి, నా దగ్గర ఉంచుకోండి, నేనే పంపాను సార్ ఆడియో. అదే ఏమని ఆడియోలో ఏముంది? ఇన్ కేస్ నా మీద ఇదే ఆడియో సార్, ఇందాక మీరు ఏదైతే నాకు వినబెట్టారో సార్, అదే ఆడియో నా దగ్గర ఉంది సార్. ప్రియాంక్ నువ్వు ప్రతిసారి కూడా 2000 రూపాయలు 3000 రూపాయలు ఇచ్చింది అన్అఫిషియల్ గా కంపెనీకి సంబంధం లేకుండా కంపెనీ డబ్బులని కార్తిక్ ఇచ్చినట్టు రుజువులు ఉన్నాయి. నేను తనకి ఇవ్వలేదు సార్. టోటల్ మన డినామినేషన్ ఇచ్చి అమౌంట్ అనేది తన హ్యాండ్ ఓవర్ చేస్తాను సార్. ఈవెన్ ఉన్న ఇద్దరు బిల్డింగ్ సెక్షన్ ఇచ్చినటువంటి అన్అఫిషియల్ గానే ఇచ్చినటువంటి ఆడియోలు కూడా ఉన్నాయి సార్. మీరు ఎంక్వైరీ చేయవచ్చు సార్. ఆ బిల్లులు వీళ్ళు తీసుకుపోయినందుకు సార్ వీళ్ళు చేసే షార్ట్ అమౌంట్ ఈ అమౌంట్ అలా కలిపేస్తే కరెక్ట్ బిల్లింగ్ అవుతుంది సార్ అని చెప్పారు సార్ వాళ్ళు. కార్తీక్ తనే చెప్పాడు సార్. ఆ బిల్ కూడా అడగండి సార్. అతను చెప్తున్నాడు కదా టోటల్ గా కూడా ఎక్కడా కూడా నేను డబ్బులు అయితే ఇవ్వలేదు, అన్మోరోవర్ ఈ మొత్తం డబ్బులకు సంబంధించి కార్తీకే తప్పు అనేలాగా మాట్లాడుతున్నాడు. మాటల్లో ఏముంది సార్, ప్రూఫ్ చూపిస్తాం సార్. ఇప్పుడు నేను సార్ అతను అంటాడు, నేను అంటాను, ఇవన్నీ కాదు సార్. వీడియో ప్రూఫ్ ఉన్నాయి, అక్కడ ఎవ్రీథింగ్ డేటా అనేది డిలీట్ అవ్వదు. అది ప్రతి సెకండ్ 365 days ఆన్ లోనే ఉంటుంది, 24/7 రికార్డింగ్ ఏ ఉంటుంది. ఆ ఎవ్రీథింగ్ రికార్డింగ్ మీరు చూస్తే మీరు ఒక ఎనాలైసిస్ చేస్తారు ఎవరు ఏందనేది.
సార్ అవును కార్తీక్, ఇప్పుడు మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది అనేది ప్రియాంక్ చెప్తున్నాడు కదా సార్. మరి ప్రియాంకను ఎందుకని అక్కడ ఉంచి లేకపోతే కొట్టడమో కిడ్నాప్ చేయడమో బంధించడమో లేకపోతే మాట్లాడుకోవడమో, అసలు ఆ ఎపిసోడ్ గురించి ఎందుకని ప్రియాంక్ ఇంతగా చెప్తున్నాడు? అసలు మీ వర్షన్ ఏంటి? కిడ్నాప్ గురించి నాకు తెలియదు సార్. కిడ్నాప్ కాదు, అతను ఒక గదిలో బంధించాడు అని అతను చెప్తున్నాడు కదా సార్. మాకు యాక్చువల్గా నిన్న పార్టీ అయింది సార్, కంపెనీ పార్టీ అరేంజ్ చేసింది సార్, ఇఫ్తార్ పార్టీ. అవును, అక్కడికి వెళ్ళుండే సార్ నిన్న అందరము. ఓకే, అట్లా సార్. సో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చారు. సో ఈ మొత్తం ఇతను ఏదైతే ఇప్పుడు ప్రియాంక చెప్తున్నాడో, నన్ను మామూలుగా కాదు కొట్టారు, నన్ను బంధించారు, అక్కడ డబ్బులు కట్టాలి అని చెప్పారు సార్. ఆ విషయం తెలియదు. మరి ఇప్పుడు మొత్తం దీనికి సంబంధించి ప్రియాంక్ చెప్తున్నటువంటి వర్షన్లలో డబ్బులు అనేది ఇవ్వలేదు, ఇప్పుడు కార్తికే కావాలనేసి ఇదంతా కూడా చెప్తున్నారని ఇతను చెప్తున్నాడు. కానీ మిస్యూజ్ అయినటువంటి అమౌంట్ మాత్రం ఎటు పోయింది? నేను కూడా మాట్లాడాను కదా సార్. మరి మిస్యూజ్ అయినటువంటి అమౌంట్ అంతా కూడా ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయింది అని కార్తిక్? సార్, ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయింది మిస్యూజ్ అయినటువంటి డబ్బు అంతా కూడా? అసలు మిస్యూజ్ అయిందా లేదా? నేను కంప్లైంట్ చేశాను సార్. అతను ఎక్కడెక్కడ మిస్యూజ్ అవుతున్నాయో తెలియకనే నేను సార్ వాళ్ళకి కంప్లైంట్ చేశాను. ఎంతవరకు అంటే ఒక అందాజ్ వరకు కూడా ఎంతవరకు అమౌంట్ మిస్యూజ్ అయిండొచ్చు కార్తిక్? అమౌంట్ అందాజా తెలియదు సార్. డైలీ ఒక 1000, 2000, 3000 అట్లా పైన సార్. ఓకే, అలా ప్రతిరోజు కూడా ఉండాల్సిన అమౌంట్లలో అంటే మీ దగ్గరికి వచ్చేటటువంటి బల్క్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బల్క్ అమౌంట్ నుంచి 1000-2000 ప్రతిరోజు కూడా మిస్ అవుతూ ఉండేదా సార్? 100% తీసేవాడు సార్. ఎగ్జాంపుల్ సార్, ఎవ్రీథింగ్ మనీ బిల్లింగ్ అతనే కొట్టేది, మనీ అతనే క్యారీ చేసేది, మనీ క్యారీ చేసిన మనీ నా దగ్గరికి తీసుకొచ్చేది, నేను జస్ట్ బిల్లింగ్ చేసేది సార్. అతను ఎంత మనీ తీసుకొస్తాడో అంత మనీ తీసుకొని అక్కడ వేసేది సార్, అంతే. ప్రియాంక్ సార్, నీ మీద ఉన్నటువంటి అలిగేషన్ ఏంటంటే ప్రధానంగా కూడా ఆ వచ్చేటటువంటి అమౌంట్ అంతా కూడా నువ్వు వచ్చి ఇస్తూ ఉంటావు కదా అక్కడ? నేనుగా సార్, ఎవరైతే సార్ క్లోజింగ్ 1 మినిట్ సార్, ఎవరైతే ఎవరి క్లోజింగ్ టైంలో వాళ్ళు వచ్చి వాళ్ళు ఇస్తారు సార్ క్యాబిన్ లో. ఈ అబ్బాయికే ఇస్తాడు సార్, ఈ అబ్బాయే కలెక్ట్ చేసుకుంటాడు సార్. టోటల్ డినామినేషన్ వేసి ఆ అమ్మాయి వాళ్ళు టోటల్ డినామినేషన్ చేసి ఇస్తారు సార్. అది సార్ మీరు ఎంక్వైరీ చేయవచ్చు సార్. ఈవెన్ 26 శివరాత్రి రోజు వితౌట్ నా పర్మిషన్ లేకుండా ఎవరు అమౌంట్ ఇంత ఉండ అమౌంట్ ఎవరు తీసుకెళ్లారు? 26th శివరాత్రి రోజు సీసీ ఫుటేజ్ చెక్ చేయండి, మీరు చూడండి. శివరాత్రి రోజు మాత్రమే మిస్ అయినటువంటి 2000, 3000 గురించి కాదు ప్రియాంక్. ముందు కూడా 2-3 ఉన్నాయి సార్, దానికి ముందు 2-3 ఉన్నాయి సార్. దానికంటే ముందు 2-3 వేలు ఉన్నా గానీ మొత్తం అంతా కలుపుకున్న 10,000. నువ్వు చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం వెళ్తే ఒక 10,000 కంటే ఇది అమౌంట్ ఎక్కువ వెళ్ళదు. 10,000 కోసం ఇంత పంచాయతీ జరిగిందంటే ఇది ఎవరు అసలే నమ్మరు సార్. ఇది ఈ అమౌంట్ తనకి నేను టోటల్ స్ట్రిక్ట్ చేస్తున్నా అనే పగతోనే తను చేస్తున్నాడు సార్. 100% ఇది ఎవరు పగతో ఎవరు నీ మీద పగ? సార్ తనే ఓపెన్ గా చెప్పాడు సార్, పాత ఉన్న ఓఎం గారే ఇట్లా చేస్తేనే ఫాల్స్ ఎలిగేషన్ చేస్తేనే తనే వెళ్ళిపోయాడు. మీరు కూడా మంచిగా ఉంటే ఓకే, మీరు కూడా లేకపోతే ఏదో ఎలిగేషన్ లో పెట్టి పంపిస్తా అని చెప్పాడు సార్. ఏ రోజు ఈ 3000 మిస్యూజ్ అయిన రోజే తను నాకు చెప్పడం జరిగింది. ఇదే తను కూడా ఇట్లా నాకు చెప్పిండని మా జిఎం మధుసూదన్ సార్ గారికి కూడా నేను అప్డేట్ చేశాను సార్. అప్డేట్ చేస్తేనే డినామినేషన్ అనేది రాసి 100s ఉన్నాయి, 10s అనే దాన్ని బట్టే మీరు దాని మీద స్టాంప్ వేసి క్లోజింగ్ టుడే అని డేట్ ఏమన్నారు సార్. చెప్పిన తర్వాత ఫాలో కావాలి సార్. అది ఫాలో కావలేదు. స్టాంప్ నేను సిగ్నేచర్ అది తయారు చేయండి అని అంటే తను ఇయ్యరు సార్. అన్ని నా మీద నేడితే నేను ఎట్లా తీసుకుంటా సార్? నాకు అర్థం కాదు సార్. బిల్డింగ్ సెక్షన్ వాళ్ళని అడగండి సార్, ఓవరాల్ స్టాఫ్ అందరిని అడగండి సార్. వాళ్ళు ఇద్దరిని విడిచిపెట్టి ఓవరాల్ స్టాఫ్ అందరిని అడగండి సార్, ఎవరు ఏంటి అనేది. నేను తీసుకెళ్తానా ఎవరు తీసుకెళ్తారా అనేది బయటికి వస్తాయి సార్. కార్తిక్ కెమెరా చెక్ చేయండి సార్, ఎవరు నా పర్మిషన్ కార్తిక్ సార్. ఇప్పుడు ప్రతిసారి అంటే 2-3 సార్లు అయినా సరే నీ దగ్గరికి వచ్చే ఒక 2000-3000 ఇచ్చేవాడు కదా ప్రియాంక్? సార్ ఒక వర్షన్ సార్, ఒక విషయం సార్. అయితే ఏమైందంటే నేను అకౌంటెంట్ సార్. ఓకే, కంప్లీట్ మనీ హ్యాండ్లింగ్ అయినా డిపాజిట్ అయినా ఎవ్రీథింగ్ ఐ నీడ్ టు బి హ్యాండిల్ ఫర్ సుచీర్ ఇండియా సార్. But he has taken the all authorities.
without my permission and without GM permission, and no one has involved, and he only the person involved and taken all money and giving to me, sir, every day. ఎందుకని అదే ఎందుకని అంటున్నా నేను. నాకు తెలియదు సార్, నాకు తెలియకనే ఇక్కడ మళ్ళీ పెద్దగా అవుతుందేమో అని నేను డైరెక్ట్ సిఓ సార్ దగ్గరికి వెళ్ళి ప్రియాంక్ ఇప్పుడు నువ్వు చెప్పు ప్రియాంక్, మరి కార్తిక్ ఇప్పుడు ఇచ్చిన వ్యక్తి లైన్ లో ఉన్నాడు, తీసుకున్న వ్యక్తి సార్ కార్తిక్ అనే వ్యక్తి లైన్ లో ఉన్నాడు కదా, డైలీ బిల్లింగ్ సెక్షన్ క్లోజింగ్ అయ్యే ఎవరికి అమౌంట్ ఇస్తారు? బిల్లింగ్ సెక్షన్ గురించి వద్దు, టాపిక్ డైవర్ట్ వద్దు. నేను అడిగేది ఒకటే, ఎందుకని 2000 రూపాయలు 2-3 సార్లు అయినా సరే ఎందుకని డబ్బులు ఇలా వెళ్ళేవి? నేను ఇయ్యలేదు సార్. కార్తిక్ ఇవ్వలేదంట. కార్తిక్ సార్ కెమెరాస్ ఉంటాయి సార్, కెమెరాల గురించి పక్కన పెడతాం. నువ్వే స్ట్రైట్ గా అడుగు. ఎదురుగానే ఉన్నాడు కదా ప్రియాంక్ ఉన్నాడు, ప్రియాంక్ అడుగు. ఒక నిమిషం సార్, నాకు ఒక నిమిషం సార్. నేను ప్రూవ్ చేయగలుగుతాను సార్. ఓకే, అవన్నీ ఓకే. ప్రియాంక్ ఒక్క నిమిషం. కార్తిక్ ఇప్పుడు డైరెక్ట్ గా ఇతను ఉన్నాడు కదా. ప్రియాంక్ ఒక్క నిమిషం. ఇప్పుడు నిన్ను ఏదో కార్తిక్ క్వశ్చన్ అడుగుతాడంటే ఆన్సర్ చెప్పు. కార్తిక్ అడగండి మీరు ప్రియాంక్ని. ప్రియాంక్ అడగండి. ఇప్పుడు ఇవ్వలేదు అని చెప్తున్నా, మీరు ఆ రోజు మీకు ఇచ్చిందా లేదా, మీకు ఇచ్చారంటున్నారు కదా, ఆ విషయం అడగండి ఒకసారి. నేను అడగాల సార్? మీరే అడగండి. అతను ఇవ్వలేదంటున్నాడు కాబట్టి మీరు స్ట్రైట్ గా అతన్ని అడగండి. నా ద్వారా అడిగించడం కన్నా మీరే స్ట్రైట్ గా అడగండి. ప్రియాంక్ సార్, మీరు డబ్బులు తీయలేదు అని మీరు తీయలేదు అంటున్నారు కదా, తీసినా అని నేను ప్రూవ్ చేస్తే ఏం చేస్తారు? చూపెట్టండి. ఆ అమౌంట్ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో మీకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తారు, నాకు హ్యాండ్ ఓవర్ చేయరు. అకౌంట్స్ గా మీరు తీసుకుంటారు, వాళ్ళు డినామినేషన్ చేసి మీకు తీసుకొని ఇస్తారు. నేను ఎప్పుడైతే అమౌంట్ ఎక్కువ వస్తాయో సార్, ఆ అమౌంట్ ఎక్కువ వచ్చినాయి. ప్రియాంక్ ఇవన్నీ వద్దు, ప్రియాంక్ ఇవన్నీ కాదు. స్ట్రైట్ గా కార్తిక్ నేను క్వశ్చన్ అడుగుతున్నాడు, ఆ క్వశ్చన్ కి స్ట్రైట్ గానే ఆన్సర్ చెప్పేస్తే అయిపోతుంది. మళ్ళీ డ్రాగ్ వద్దు మధ్యలో. స్ట్రైట్ గా ఇప్పుడు ఏమన్నాడు కార్తిక్? ఆ కార్తిక్ మళ్ళీ రిపీట్ చేయండి అతనికి. సార్ అతను కౌంటర్ నుండి డబ్బులు తీసుకొచ్చేసారు, 2-3 సార్లు ఇస్తే నాకు వద్దు, నేను ఈ డబ్బులు కూడా సిఓ సార్కి కూడా కంప్లైంట్ చేశాను, అక్కడ ఉన్న అకౌంట్స్ టీమ్ కూడా ఆల్రెడీ అన్ని పంపించేశాను సార్, విత్ ప్రూఫ్ సార్. నేను ఒట్టిగా నోటి మాటతో ఏది అక్కడ అంత దూరం వెళ్ళలేదు, అంత దూరం వెళ్ళి చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు సార్. ఇంత డిస్కషన్ ఇంత దూరము వెళ్తుందైనా కూడా తెలిసినా కూడా నేను డేరా నేను ఇవన్నీ చేశాను సార్. ఏమంటావు ప్రియాంక్? సార్